Dove? Oh, deixa me. అరకు సైడ్ కానీ టెంట్లు పట్టుకెళ్ళిపోయి హే వాట్సాప్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను జిమ్ అయిపోయి ఇంకా లాస్ట్ మూమెంట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్న టైంలో మూవీ ప్లాన్ ఒకటి వేశారు. ఏ మూవీకి వెళ్దామని ఓ ఓ ఓ ఓ బురద. సో ఏ మూవీకి వెళ్దామని అనుకునేసరికి జూనియర్ కనబడింది అనమాట. సో జూనియర్ ఎలాగో ఆ హీరో డ్యాన్స్, ఐ థింక్ కిరీటి అనుకుంటా అతని పేరు, న్యూ హీరో. డ్యాన్స్ అయితే ఇరగదీశాడు. అదే ఇప్పుడు ట్రెండింగ్ రీల్ వైరల్ అవుతుంది కదా ఎక్కువ. ఆ సాంగ్ కూడా సేమ్ అదే అనుకుంటా. ఐ థింక్ వైరల్ వయ్యారి సాంగ్ చూసి ఇంకా అంటే ఆటోమేటిక్గా మీకు మూవీ గురించి చిన్న హైప్ ఏదైనా ఉన్నా ఏమైనా వైరల్ అయినా చూడాలనిపిస్తుంది కదా. సో చూద్దామని వెళ్తున్నాం. సో ఎలా ఉంటుందో ఏంటో మూవీ అయ్యాక మీకు రివ్యూ ఇస్తాం ఇంటికి రిటర్న్ అయ్యే టైంలో. సో షో అయితే 6:20కి షో. టైం ఇక్కడ అయిపోయింది. టైం ఎంత? ఇక్కడే 6:01 అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం కొంతసేపట్లో అక్కడ ఉండాలి. ఇలా చెప్పిన అలా కాల్ వచ్చింది. సో లెట్ మీ ఆన్సర్ ద కాల్. ఒక్క నిమిషం. 6కి మీట్ అన్నారు, ఇక్కడ లేట్ అయిపోయింది. సో ఫాస్ట్గా వెళ్ళాలి. 6:02 అవుతుంది. 6:15 కల్లా అక్కడ ఉండేటట్టు చూసుకుంటా, ఎందుకంటే 6:20కి షో స్టార్ట్ కాబట్టి. యాక్చువల్లీ ఫాస్ట్గానే రెడీ అయ్యా వెళ్దామని. సో వర్షం పడింది గట్టిగా, మీరు చూస్తూనే ఉండొచ్చు మొత్తం అంతా రోడ్ అంతా వాటర్తో. సో దానివల్ల కొంచెం లేట్ అయింది. బట్ ఆ హీరో మాత్రం డ్యాన్స్ అయితే ఇరగా తీశాడు బ్రో. షార్ట్ కట్ నుంచి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ హైవే నుంచి వెళ్దాం అనుకున్నా, కానీ టైం ఉంటే వెళ్దాం అనుకున్నా. అలా కొంచెంసేపు మాట్లాడుతూ కూడా వెళ్ళొచ్చు కదా అని. మన నాగనంపూడిలో ఉన్న విఎంఆర్కి వెళ్తున్నాం మనం ప్రెసెంట్. ఎందుకు రాలేదే షుగర్ ఆగట్లేదు పాపకి. ఏం కానీ అదేం పడేసుకున్నానా లేకపోతే ఎందుకు పిలుస్తున్నారో అనుకున్నా. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. మా అది ఇక్కడ నుంచి ఒక 2 minutes. ఆ సిగ్నల్ ఓపెన్లో ఉంటే మనకి క్లియర్ వే వెళ్ళిపోవచ్చు. ఆ సిగ్నల్ క్లోజ్ ఉంటేనే కొంచెం టైం పడుతుంది. ఈవినింగ్ ఇప్పుడు స్కై ఎంత నీట్గా ఉందో. Oh, 7 seconds. We are lucky enough.
సో వచ్చేసాం. వాళ్ళైతే పైన ఉంటారన్నారు, నేనే వెళ్ళిపోమన్నా. ఎందుకు కింద కంత అయ్యే 3 minutes బిఫోర్ వచ్చాం మనం. సో కెమెరా సెటప్ అంతా బ్యాగ్లో పెట్టుకొని ఫటాఫట్ ఫక్ ఆఫ్ అయిపోతాం పార్కింగ్ లాట్ నుంచి. కాంప్రమైజ్ కావాలి, టేస్ట్ అదే డైట్ కోలా, అదే జీరో కాదు, జీరో ఉంటుంది డైట్ కోక్. ఇక్కడ అది లేదు, ఇక్కడ జీరో కోక్ ఒకటే ఉంది. అవునా? అయితే అదే అది చేసాను. అరే అరే వేయడం వల్ల వేరుమూలు చెప్పింది వినాలి. ఇలా ఆడుకోలే. ఆల్రెడీ చెప్పా. అవునా? ఇక్కడ ఆగాల్సింది అయితే. ముందు నాలుగు ఆపేశారు వాళ్ళు. చూద్దాం వీడియో. ఇదే వీడియో. చలో లెట్స్ గో. చలేంగే ప్రాపర్ వేయాలి. టూరింగ్ ఎక్కడికైనా లాంగ్ వేయాలి. అరకు సైడ్ కానీ టెంట్లు పట్టుకెళ్ళిపోయి ఓకే. చలో లైట్స్ ఎక్కువ ఉంటే బాగుంది అంటున్నా. లైట్స్ ఎక్కువ ఉంటే బాగున్నాను. చాలా తక్కువ లైటింగ్ ఇక్కడ ఇటు సైడ్. ఈ రూట్ ఆ రూట్ లైటింగ్ చాలా తక్కువ ఉంటుంది.
నేనే పెట్టేస్తా ఫాగ్ ల్యాంప్ ఇక్కడ 2 పెట్టేస్తా. హెచ్జీజీది బాగుందంట కదా, హెచ్జేజీయా ఏదో సంథింగ్ ఏదో వస్తుంది, హెచ్జేజీ అనుకుంటా. అంతే ఉంటుంది. పెద్దవి. ఓ ఓ ఓ ఓ జస్ట్ మిస్. ప్రశాంతంగా ఉంది. వెంటనే చాలా స్మోక్ వచ్చింది అన్నమాట. ఇలాగా అవునా? రైలు కాలిపోయేమో వాసన చూస్తుంటే సిగరెట్ స్మెల్ వస్తుంది. మొత్తం అంతా చెక్ చేశారు వెనకాల నుంచి ఎవరైనా. నిజంగా భయం వేసింది ఏమైపోయింది. ఎందుకంటే ఇవి చాలా ఎక్కువ తీసుకుంటా, పవర్ షార్టేజ్ అయిపోతుంది ఎక్కువ ఇవి. కానీ దీనికి స్టాండర్డ్ బ్రాండ్ వారంటీ ఉంది. ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? ఇయర్స్ 2 years ఇస్తాడు, ఒక్కొక్కసారి 1 year 2 years. మనకి టార్క్ కూడా ఇవే వాడతారట. ఓ ఇప్పుడు చూస్తావుగా గాలి ఆడించే ఆట. పద చలో లెట్స్ గో. మీరు వెళ్ళట స్ట్రైట్. మ్యాక్సిమం మార్నింగ్ ట్రై చేస్తా, ఈవినింగ్ ట్రై చేస్తాను ఈవినింగ్. చింటూ బాయ్ బ్రో. బాయ్. కొంచెం మన ఇంటికి ఒక స్ట్రెచ్ చేద్దాం ఫాస్ట్గా. సో మూవీ రివ్యూ వచ్చేసి 1 time వాచ్. మెయిన్ హైలైట్స్ ఏమనిపిస్తాయి అంటే, చింటూ గారు. సో మెయిన్ హైలైట్స్ ఏమనిపిస్తాయి అంటే, మీకు నాకు అనిపించింది బస్ ఫైట్ ఉంటుంది ఒకటి. సో బస్ ఫైట్ ఎలా ఉంటుందంటే, మీకు నాస్టాలజిక్గా అనిపిస్తుంది. అంటే పాత మూవీస్లో వాటిల్లో చూసుంటారు బస్ ఫైట్. సో అది నచ్చింది. ఇంకోటి డ్యాన్స్, ఆబ్వియస్గా డ్యాన్స్ అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మాత్రం సూపర్ ఉంది. స్టోరీ రిలేటెడ్ వచ్చేసి ఓకే 1 time వాచ్ అంతే. మూవీ పర్లేదు, బాగానే ఉంది చూడడానికి. అంతే మూవీ రివ్యూ వచ్చేసి. సో అంతే గైస్, ఈరోజుకి వ్లాగ్ ఎండింగ్. ఫోన్ కూడా వస్తుంది.